జీవితంలో ఆయురారోగ్యాలతో మరియు సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ప్రతి ఒక్కరూ లగ్జరీ లైఫ్ తో ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఇవన్నీ అందరి జీవితంలో సాధ్యం కాదు. అలా జరగాలంటే జీవితంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. నారద పురాణం ప్రకారం ఇప్పుడు చెప్పబోయే 8 తప్పిదాలను చేయడం వల్ల మీరు ఎంత కష్టపడ్డా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సూచించే విషయాలను గుర్తుంచుకుని దూరంగా ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మరణించిన వారిని శ్మశానంలో దహన సంస్కారాలు చేసిన తర్వాత లేదా మరెప్పుడైనా మరణించిన వారి ఎముకలను తాకితే దురదృష్టం వెంటాడుతుంది. అంతేకాదు అనుకూలమైన శక్తులు వెంటాడి అపారమైన నష్టం కలిగిస్తాయి. నారద పురాణంలోని వివరణ. అలాగే మరో విషయం ఏంటంటే తినే ఆహారాలు ఏవైనా సరే నేల మీద పడినప్పుడు తినే ఆహారాలను తొక్కడం కానీ లేదా తినే ప్లేట్ మీద అడుగు పెట్టడం కానీ జరిగితే దరిద్రం వెంటాడుతుందట. ఏదైనా ముఖ్యమైన ప్రత్యేకమైన పండుగ సందర్భంలో కుక్క మిమ్మల్ని టచ్ చేస్తే లేదా మీరు కుక్కను ముట్టుకున్నా అపశకునమట. దీనివల్ల జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తారని నారద పురాణం పేర్కొంది. ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఇంటిని మ్యాపింగ్ చేస్తున్నప్పుడు మురికి నీళ్లు శరీరం మీద పడితే భవిష్యత్తులో దురదృష్ట దేవత వెంటాడుతుందట. నారద పురాణంలోని మరో ముఖ్యమైన విషయం, శ్మశానంలో దహన సంస్కారం చేసేటప్పుడు వచ్చే పొగ పీల్చితే పేదరికం దురదృష్టాన్ని ఆహ్వానించినట్లే. శవాన్ని ముట్టుకున్నా లేదా శవాన్ని చూసి వచ్చిన తర్వాత గంగాజలంతో స్నానం చేయాలట. లేకపోతే అంతులేని పేదరికం వెంటాడుతుందట. దహన సంస్కారం చేయడానికి సిద్ధంగా ఉంచిన కలప లేదా వుడ్ ను తాకినా అరిష్టాలు జరుగుతాయట. దీనివల్ల చితిపై ఉండే ప్రతికూల శక్తులు వ్యక్తులపై ప్రభావం చూపుతాయట. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.